హాయ్ ఆల్, వెల్కమ్ టు చందన్ లాయిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జోష్న. ఈ సెషన్లో మనం ఆగస్ట్ 19కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనకు క్లాస్ జరిగిన తర్వాత కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఎస్ఎస్సి ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ గురించి అందరికీ ఐడియా ఉంది కదా, డైలీ మాక్ టెస్ట్ అనేది మనం అటెంప్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేశారు. సో మొత్తం మనకు 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు చందన్ లాయిక్స్ యాప్లో. సో ఇన్ ఆర్డర్ టు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందాలనుకుంటే ఆ 15 మాక్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా యూట్యూబ్లో ఒకసారి చూడండి. ఓకే, ఇందులో మొత్తం మనకు 15 మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ బట్ ఆల్సో ఫర్ రైల్వే ఆస్పిరెంట్స్ ఆల్సో. రీజనింగ్ 2.4 ప్రిలిమ్స్ ప్లేస్మెంట్కి సంబంధించిన కంప్లీట్ అప్డేటెడ్ కంటెంట్తో కోర్స్ అనేది లాంచ్ అయింది కదా. సో దీనికి సంబంధించి మనకు క్లాస్ అనేవి తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఓకే, వన్స్ గో త్రూ దిస్. 0 to హీరో, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండి ఎవరైతే మ్యాథ్స్ ఎగ్జామ్స్ సాల్వ్ చేయలేకపోతారో అలాంటి స్టూడెంట్స్కి 0 to హీరో కోర్స్ అనేది అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ప్రిలిమ్స్ ప్లస్ మీన్స్ కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. IBACIOకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. SBIPOకి సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ మీన్స్ కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. SBI క్లర్క్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. IBPS POకి సంబంధించి 50 to 100+ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాక దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. IBPS క్లర్క్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. RRB గ్రూప్ డికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. TGPSC VRO VRకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. Let's start today's session. Very good morning one and all. Before starting the session, once all of you click the like button. International current affairs. Sri Lanka India naval exercise SLINEX 25 sea phase begins off Colombo. Okay, Sri Lanka భారత్ నౌకాదళ వ్యాయామం SLINEX 25 సముద్ర దశ కొలంబో తీరంలో ప్రారంభమైంది. ఓకే, సో శ్రీలంక అండ్ ఇండియాకి సంబంధించిన నావల్ ఎక్సర్సైజ్ SLINEX 2025 అనేది రీసెంట్గా కండక్ట్ అవడం జరిగింది. ఎక్కడ కండక్ట్ చేశారమ్మా? కొలంబోలో కండక్ట్ చేశారు. ఓకే, సో మన ఇండియా తరపు నుంచి 2 షిప్స్ అండ్ అదేవిధంగా శ్రీలంకకి సంబంధించి 2 వెజిల్స్ ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అవేంటో చూద్దాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, సో రీసెంట్గానే మన PM నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే శ్రీలంక కంట్రీకి విజిట్ అయ్యారో సో వాళ్ళ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ హానర్ అనేది రిసీవ్ చేసుకున్నారు కదా, మిత్ర విభూషణ్. సో అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో వాట్ ఈస్ దిస్ నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్? SLINEX 25 12th ఎడిషన్ ఆఫ్ ద శ్రీలంక ఇండియన్ నావల్ ఎక్సర్సైజ్ అండర్వే. సో ఇది ఎన్నొక ఎడిషన్ అమ్మా? 12th ఎడిషన్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 12th ఎడిషన్ ఆఫ్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా జరిగింది, కొలంబోలో జరిగింది. సో దీనికి ఒక పేరేంటి? SLINEX 2025. సో ఇది ఎక్కడ జరిగిందమ్మా? ఇది వెస్టర్న్ వాటర్స్ ఆఫ్ కొలంబో ఈ ప్లేస్లో కండక్ట్ అవ్వడం జరిగింది. సో మన ఇండియా తరపు నుంచి ఏ షిప్స్ అనేవి పార్టిసిపేట్ చేశాయి? INS జ్యోతి ట్యాంకర్ అండ్ INS రానా డెస్ట్రాయిడ్, ఇవి 2 పార్టిసిపేట్ చేశాయి. సో ఇండియన్ నేవీ షిప్స్ విచ్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది SLINEX 2025 ఏంటమ్మా? సో INS జ్యోతి, INS రానా. సో రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి శ్రీలంకకి సంబంధించిన నేవల్ షిప్స్ ఏవి పార్టిసిపేట్ చేశాయంటే SLNS విజయబాహు, SLNS సయూరా. సో దీస్ 4 ఓకే, ఈ 2 కంట్రీస్కి సంబంధించిన 4 నేవల్ షిప్స్ అనేది ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. జ్యోతి రానా ఫ్రమ్ ఇండియా, విజయబాహు అండ్ సయూరా ఫ్రమ్ శ్రీలంక. ఓకే, హార్బర్ ఫేస్ ఇది ఎక్కడ జరిగింది? కొలంబోలో పోర్ట్లో జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్? టు స్ట్రెంథన్ కమరడరీ అండ్ ఆపరేషనల్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద 2 కంట్రీస్. సో ఇరు కంట్రీస్లో ఆపరేషన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి ఈ నావల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో రీసెంట్గా కొలంబో పోర్ట్లో ఇండియా అండ్ శ్రీలంకకి సంబంధించిన నావల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు. సో మన ఇండియాకి సంబంధించి 2 నావల్ షిప్స్ పార్టిసిపేట్ చేశాయి అండ్ శ్రీలంకకి సంబంధించిన 2 నావల్ షిప్స్ పార్టిసిపేట్ చేశాయి. జ్యోతి అండ్ రానా ఫ్రమ్ ఇండియా, విజయబాహు అండ్ సయూరా ఫ్రమ్ శ్రీలంక. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చేయడం వల్ల ఇరు దేశాల యొక్క ఆపరేషనల్ ఫేస్, సో నావల్ షిప్ యొక్క ఆపరేషనల్ ఫేస్ అనేది కోఆర్డినేట్ చేసుకోవచ్చు. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. నెక్స్ట్, over 500 humanoid robots showcase skills at Beijing robot games. సో ఫర్ ద ఫస్ట్ టైం రోబోట్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కండక్ట్ చేశారు? ఏ కంట్రీలో కండక్ట్ చేశారు అంటే చైనా, బీజింగ్లో. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం రోబోట్ యొక్క గేమ్స్ కూడా కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ గేమ్స్లో మొత్తం ఎన్ని రోబోట్స్ పార్టిసిపేట్ చేశాయంటే 500 రోబోట్స్ హ్యుమానిటేరియన్. సో
హ్యూమన్స్ లాగా ఉండే రోబోట్స్ మొత్తం 500 రోబోట్స్ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ అనేది ఎక్కడ జరిగింది, మనకు బీజింగ్ చైనాలో జరిగింది. ఓకే, సో ఈవెంట్ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ హెల్డ్ ఇన్ బీజింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇది రోబోట్స్కి గేమ్స్ అనేది కండక్ట్ చేయడం, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండ్ ద నేమ్ ఆఫ్ దట్ ఈవెంట్ ఈస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ గేమ్స్. ఇది ఎక్కడ జరిగింది, బీజింగ్లో జరిగింది. సో మొత్తం ఎంతమంది రోబోట్స్ పార్టిసిపేట్ చేశారు ఇందులో, 500 హ్యూమానియడ్ రోబోట్స్ హ్యాడ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్. సో ఎన్ని కంట్రీస్ నుంచి, 16 కంట్రీస్ నుంచి. సో ఇది మొత్తం 4-day కాంపిటీషన్. సో ఇందులో ఏమేమి ఉండబోతున్నాయమ్మా, సో ఈ గేమ్స్లో ఏమేమి ఉండబోతున్నాయంటే స్పోర్ట్స్, టాస్క్ అండ్ రియల్ వరల్డ్ సిమ్యులేషన్స్. సో ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. ఓకే, సో రోబోట్స్కి స్పోర్ట్స్, టాస్క్ అండ్ రియల్ వరల్డ్ సిమ్యులేషన్స్ ఈ గేమ్స్ అనేది పెట్టబోతున్నారు. ఓకే, సో కాంపిటీషన్ 26 ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్, సాకర్, డాన్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్. సో ఇందులో మనకు కిక్ బాక్సింగ్, సాకర్, డాన్సింగ్ ఇవన్నీ ఈవెంట్స్ కూడా ఉండబోతున్నాయి. సో మొత్తం 26 ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, సో నోటబుల్ పర్ఫార్మెన్స్, రోబోట్ కంప్లీటెడ్ 100 మీటర్ స్ప్రింట్ ఇన్ 21.5 seconds. సో అర్థమైందా, సో రేసింగ్ ఒక రన్నింగ్ రేస్లో ఒక రోబోట్ 100 మీటర్స్ అనేది 21.5 secondsలో కంప్లీట్ చేసింది. సో ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ హ్యూమానిటేరియన్ రోబోట్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది బీజింగ్ చైనాలో. సో మొత్తం 500 రోబోట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి 16 కంట్రీస్ నుంచి. సో ఒక రోబోట్ వచ్చేసి 100 మీటర్స్ రన్నింగ్ రేస్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేసిందంటే జస్ట్ 21.5 secondsలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 26 గేమ్స్ కండక్ట్ చేయబోతున్నారు. అందులో సాకర్, కిక్ బాక్సింగ్, డాన్సింగ్, రియల్ టైమ్ సిమ్యులేషన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, Russia plans Venera D mission to Venus with launch by 2030. The only planets which do not have natural satellites is Venus kada. So ఈ వీనస్ ఎక్స్ప్లోర్ చేయడానికి రష్యా వాళ్ళు ఒక మెషిన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఎప్పటి నుంచి, దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జనవరి 2026లో దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ మిషన్కి సంబంధించిన ఓకే మెషిన్. సో ఇది ఎప్పటి వరకు, ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎప్పుడు జరగబోతుందంటే 2034 నుంచి 36 మధ్యలో జరగబోతుంది. ఓకే, సో రష్యా వాళ్ళు వెనేరా డి అనే ఒక మెషిన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకోసం స్టార్ట్ చేయబోతున్నారమ్మా, సో వీనస్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి, వీనస్ని డిస్కవర్ చేయడానికి వీళ్ళు ఈ మెషిన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, జనవరి 2026 స్టార్ట్ చేస్తారు. అండ్ ఎప్పుడు ఈ మెషిన్ స్టార్ట్ కాబోతుంది, 2034 నుంచి 36 మధ్యలో. ఓకే, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మిషన్ నేమ్ వచ్చేసి వెనేరా డి, రష్యాస్ నెక్స్ట్ వీనస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఓకే, సో రీవిజిట్ వీనస్ విత్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ డిజైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి 2026లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడు లాంచ్ కాబోతుంది, 2034 నుంచి 2036 మధ్యలో ఈ మిషన్ అనేది లాంచ్ కాబోతుంది. ఓకే, సో కొలాబరేషన్, ఏ ఇన్స్టిట్యూట్స్ ఈ వెనేరా డి కోసం ఏ ఇన్స్టిట్యూట్స్ కొలాబరేట్ అయ్యాయంటే స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ లాబోచ్కిన్ అసోసియేషన్. దీస్ టూ organizations has collaborated to build up this Venera D mission. Okay, so components, machine will include a lander, balloon probe and orbital spacecraft. So ఇందులో ఈ వెనేరా డి మిషన్లో ఏమేమి ఉంటాయంటే, సో ఒక ల్యాండర్, బెలూన్ ప్రోబ్ అండ్ ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్. దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ దిస్ వెనేరా డి మిషన్. ఓకే, విచ్ టూ ఆర్గనైజేషన్స్ హ్యాస్ కొలాబరేటెడ్ టు బిల్డ్ అప్ దిస్ వెనేరా డి, ఎవరు, స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ లావోచ్కిన్ అసోసియేషన్. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బై 2034 to 36 రష్యా ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఏ మిషన్ నేమ్ వెనేరా డి. సో ఎందుకోసం లాంచ్ చేయబోతున్నారమ్మా, వీనస్ ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ మిషన్ అనేది లాంచ్ చేయబోతున్నారు. ఓకే, ఎస్, దీనికి సంబంధించిన వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు వీరు, జనవరి 26. ఓకే, సో వీనస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎస్, కమాన్, వెరీ గుడ్. వీనస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఈవినింగ్ స్టార్ యాజ్ వెల్ యాజ్ ద మార్నింగ్ స్టార్. So the only planet which do not have natural satellites is Venus. Venus has 0 satellites. Yes, very good. Next, very good morning one and all. ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ బటన్ని క్లిక్ చేయండి అమ్మా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నేషనల్ కరెంట్ అఫైర్స్. NPCI to discontinue P2P UPI collect request from October 2025.
ఎన్పిసిఐ అక్టోబర్ 2025 నుంచి P2P యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ని నిలిపివేయబడుతుంది. ఓకే, సో ఆర్థిక మోసాలను నివారించడానికి ఎన్పిసిఐ బ్యాంకులు మరియు పేమెంట్ యాప్లకు అక్టోబర్ 1, 2025 నాటికి యూపీఐలో P2P కలెక్ట్ రిక్వెస్ట్లను నిలిపేయడానికి ఆదేశిస్తుంది. సో ఈ మధ్యలో ఫోన్పేలో, గూగుల్ పేలో చాలా ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో అన్నోన్ యూపీఐ ఐడీస్తో చాలా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో ఇలాంటి రిక్వెస్ట్లను నిలిపివేయడానికి, ఇలాంటి కలెక్ట్ రిక్వెస్ట్లను నిలిపివేయడానికి ఎన్పిసిఐ వాళ్ళు ఇలాంటి వాటిని P2P ట్రాన్సాక్షన్ని బ్యాన్ చేయబోతున్నారు, నిలిపివేయబోతున్నారు. ఓకే, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు 2008లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క హెడ్ ఎవరో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎన్పిసిఐ హెడ్ ఎవరో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో యూపీఐ వచ్చేసి మనకు 2016లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది బై దిస్ ఎన్పిసిఐ. ఎన్పిసిఐ యొక్క హెడ్ ఎవరు, యూపీఐ యొక్క హెడ్ ఎవరో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎస్ వెరీ గుడ్. ఫోన్పే బ్రాండ్ అంబాసిడర్ అమీర్ ఖాన్ అండ్ ఆలియా భట్ ఇద్దరా? ఎస్ వెరీ గుడ్. ఓకే, సో ఇది ఎవరెవరి ఏ యూపీఐ యాప్స్ ఇంపాక్ట్ చేస్తుందంటే లైక్ ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం. ఓకే, ఎందుకోసము ఈ P2P ట్రాన్సాక్షన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తానంటే ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ. ఓకే, ఫినాన్షియల్ ఫ్రాడ్ని తగ్గించడానికి, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఇలాంటి కలెక్ట్ రిక్వెస్ట్ అనేది నిలిపివేయబడుతుంది. ఓకే, ఎస్ దిలీప్ ఆస్బే వెరీ గుడ్. నెక్స్ట్, Ambani's top 2025 Hurun India most valuable family business list. So Ambani family, so Hurun India most valuable family business లో అంబానీ వాళ్ళు టాప్ పొజిషన్లో వచ్చారు. సో రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టాప్ ఫ్యామిలీ అంబానీ ఫ్యామిలీ లిస్ట్ 2025 లిస్ట్. హురూన్ లిస్ట్ ఉంటుంది కదా, సో మోస్ట్ వాల్యుబుల్ హురూన్ లిస్ట్ అనేది ఉంటుంది కదా. సో అందులో మన అంబానీ ఫ్యామిలీ టాప్ ప్లేస్లో రీచ్ అవ్వడం జరిగింది 2025లో. సో ముఖేష్ అంబానీ హెడ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎనర్జీ, టెలికామ్, రిటైల్, డిజిటల్. గ్రోత్ అంబానీ వెల్త్ రోజ్ 10%. ఓకే, డిస్పైట్ గ్లోబల్ అన్సర్టనిటీస్. సో ఇతని యొక్క వెల్త్ అనేది మళ్ళీ 2025లో 10% రైజ్ అయింది. ఈవెన్ దో గ్లోబల్లీ చాలా అన్సర్టనిటీస్ ఉన్నప్పటికీ ముఖేష్ అంబానీ యొక్క వెల్త్ అనేది 10% రైజ్ అయ్యి హురూన్స్ మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ లిస్ట్లో టాప్ పొజిషన్లోకి వచ్చింది. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్ వెరీ గుడ్. నెక్స్ట్, స్టేట్ కరెంట్ అఫైర్స్. 20 tons of gold reserves in Odisha mining to begin soon. సో రీసెంట్గా జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎవరు, అండ్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రీసెంట్గా జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 20 tons, ఓకే ఎంతమ్మా, 20 tons ఆఫ్ గోల్డ్ రిజర్వ్ అనేది ఒడిశాలో కనుగొన్నారు. ఓకే, సో వన్స్ ఇది బయటికి వచ్చిందంటే అవర్ ఇండియా, ఇప్పటి నుంచి మన ఇండియా ఇతర కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎస్. సో వాట్ ఈస్ ద GSI 1851? వెరీ గుడ్. సో హూ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ GSI? జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కోల్కతా. వెరీ గుడ్. సో దీని యొక్క హెడ్ ఎవరు, ఐ మీన్ చైర్పర్సన్ ఆర్ CEO ఎవరో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో దీస్ డిస్కవరీ మే రెడ్యూస్ ఇండియాస్ హెవీ గోల్డ్ ఇంపోర్ట్స్. సో ఒకవేళ ఇది డిస్కవర్ అయినట్లయితే ఈ ఒడిశాలో 20 tons ఆఫ్ గోల్డ్ రిజర్వ్ అనేది బయటపడినట్లయితే సో మన ఇండియా ఇప్పటి నుంచి గోల్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించుకుంటుంది. ఓకే, సో ఒడిశా గవర్నమెంట్ హ్యాస్ బిగన్ వర్క్ అండ్ యాక్షన్ విల్ బి హెల్డ్ సూన్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు వర్క్ అనేది బిగిన్ చేశారు అండ్ దీనికి సంబంధించి ఆప్షన్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. హూ ఇస్ ద చైర్మన్? కాంతారావు. వెరీ గుడ్. తేజ, వెరీ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్, బహుజన్ బంధుక్ సర్దార్ సర్వై పాపన్న గౌడ్. సో డూ యూ నో ద స్టోరీ అబౌట్ దిస్ పాపన్న గౌడ్? సో ఇతను వరంగల్ జిల్లాలో జన్మించాడు. సో అప్పుడు తుర్కుష్ ఎంపైర్ వాళ్ళు ఉండే. సో తుర్కుష్ ఎంపైర్ వాళ్ళు, సో వీళ్ళు ఏం చేసేవారు, గీత కార్మికులు, లైక్ మీన్ వైట్ కళ్ళు ఉంటాయి కదా, సో అది అమ్ముకొని ఈ పాపన్న గౌడ్ వాళ్ళు ఉండేవారు. సో తుర్కుష్ ఎంపైర్స్ వాళ్ళు వితౌట్ పేయింగ్ ఎనీ మనీ దే యూస్ టు డ్రింక్ దట్. సో వన్స్ వీళ్ళు అగేన్స్ట్ అయ్యారు. సో దాంతో ఏం జరిగింది, అక్కడ నుంచి రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో హీ బికేమ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్.
ఓకే. సో అతని యొక్క బర్త్ యానివర్సరీ ఆగస్ట్ 18న జరుపుకుంటారు. సో ఇతని యొక్క విగ్రహం కూడా అప్కమింగ్ డేస్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్థాపించబోతున్నాడు. ఓకే, రిమెంబర్ అబౌట్ దిస్. ఎస్, ఆగస్ట్ 18 బ్రిటిష్ యానివర్సరీ, బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్, బహుజన్ హీరో హూ ఫౌట్ అగైన్స్ ద ముఘల్ ఎంపైర్. సో ఎవరి తరపున ఇతను ఫైట్ చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్ ఫస్ట్ తుర్కుష్ వాళ్ళతో ఫైట్ చేశారు. సో దే యూస్ టు డ్రింక్ ద కళ్ళు బట్ దే డిడ్ నాట్ పే ఎనీ మనీ. సో ఇందుకు అగేన్స్ట్ అయ్యారు. సో దానికి గాను ఇతని యొక్క రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ జనగాం జిల్లా, జనగాం ప్లేస్లో. ఓకే, సో బర్న్ ఇన్ జనగాం డిస్ట్రిక్ట్ హీ రిబెల్డ్ అగేన్స్ట్ నిజామ్స్ విత్ కరేజ్. సీఎం రేవంత్ టు లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ హిస్ స్టాచ్యూ ఎట్ ట్యాంక్ బండ్ హైదరాబాద్. సో ఇతనికి పాపన్న గౌడ్కి సంబంధించిన ఏంటది స్టోన్, ఫౌండేషన్ స్టోన్ కూడా ఇతను చేయబోతున్నారు అప్కమింగ్ డేస్లో ట్యాంక్ బండ్ హైదరాబాద్లో. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్. నెక్స్ట్, ఫస్ట్ టైం సోలార్ ప్యానెల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ట్రైన్ ట్రాక్స్. సో ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ని సో రైల్ ట్రాక్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారంట. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం వారణాసి యూపీలో ఓకే ఏం చేస్తున్నారు, సో 2 ట్రాక్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. ఎక్కడ జరిగిందో చూద్దాం. రైల్వే ఆఫీషియల్స్ లాంచ్డ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఏ బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి. సో ఎక్కడమ్మా, నియర్ టు బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం 2 ట్రాక్స్ మధ్యలో సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్డ్ బిట్వీన్ రైల్వే ట్రాక్స్ టు కట్ కార్బన్ ఎమిషన్. ఓకే, కార్బన్ ఎమిషన్, జీరో కార్బన్ ఎమిషన్ని గెయిన్ చేయడానికి ఈ ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం. ఎక్కడ చేశారమ్మా, 2 ట్రాక్స్ మధ్యలో సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ అనేది ఎక్కడ చేశారు, బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి యూపీలో చేయడం జరిగింది. ఓకే, నెటిజన్ సజెస్ట్ దీస్ మోడల్ షుడ్ బి ఎక్స్పాండెడ్ అక్రాస్ ఇండియా. అప్కమింగ్ డేస్లో ఈ టెక్నిక్ అనేది, ఈ ఎక్స్పెరిమెంట్ అనేది అక్రాస్ ఇండియా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్, అవార్డ్స్ అండ్ హానర్స్. బవీనా పటేల్స్ అచీవ్మెంట్ ఇన్ పారా టేబుల్ టెన్నిస్. సో రీసెంట్గా స్పోకెన్ యూఎస్ఏలో పారా వరల్డ్ టెన్నిస్ అనేది జరిగింది. సో మన ఇండియాకి సంబంధించిన ఆవిడ హూయిషి, ఎవరు ఆవిడ, బవీనా పటేల్. తనకు ఒక అచీవ్మెంట్ అనేది రావడం జరిగింది. ఇండియన్ పారా అథ్లెట్ బవీనా పటేల్ ఇప్పుడు తను అసిస్టెంట్ డైరెక్టర్ ఎట్ ద ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ created history by winning a medal at the ITTF World Para Events in Spokane, USA. ఓకే, ఇప్పుడు తను ఈ ఐసీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో తను ఒక హిస్టరీని రికార్డ్ చేసింది. సో వాట్ ఈస్ దట్, ITTF వరల్డ్ పారా ఈవెంట్స్లో తను మెడల్ అనేది సాధించడం జరిగింది. దిస్ రికగ్నిషన్ హైలైట్స్ హర్ కాంట్రిబ్యూషన్ టు పారా స్పోర్ట్స్, ఇంక్లూసివిటీ అండ్ ఇన్స్పిరేషన్ టు అథ్లెట్స్ విత్ డిసేబిలిటీస్. Patel's success aligns with India's growing prominence in adaptive sports. So she is present ESIC. What is the full form of ESIC? ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, అండ్ హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ESIC కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ దిస్ బవీనా పటేల్. సో ఇప్పుడు ITTF వరల్డ్ పారా అథ్లెట్ టెన్నిస్లో తనకు మెడల్ అనేది రావడం జరిగింది. ఓకే, ఎస్. నెక్స్ట్, బుక్స్ అండ్ ఆథర్స్. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ బై ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ ధనంజయ్ వై చంద్రచూడ్. సో రీసెంట్గా చంద్రచూడ్కి సంబంధించిన ఒక బుక్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్, వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. వై ద కాన్స్టిట్యూషన్ అనే మ్యాటర్స్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు హూమ్, CJI, Chief Justice, former Chief Justice of India, Chandrachud.
ఓకే, అది ఎప్పుడు పబ్లిష్ అయిందమ్మా? August 18, 2025 పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో దేని గురించి ఉంటుంది? అబౌట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ మోడర్న్ గవర్నెన్స్, జస్టిస్ అండ్ సొసైటల్ ఇష్యూస్. సో వై ద కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అనే ఒక బుక్ రాయడం జరిగింది. ఎవరు రాశారు? ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్. సో ఇది ఎప్పుడు పబ్లిష్ అయిందమ్మా? August 18, 2025 పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ బుక్లో ఏ విధంగా ఏముంటాయి? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో మోడర్న్ నేషన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సొసైటల్ ఇష్యూస్, జస్టిస్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ బుక్లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, టు డిస్కసెస్ దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ బేస్డ్ ఆన్ చంద్రచూడ్ స్టేట్. సో ఎప్పుడైతే చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలో ఇతనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ మొరాలిటీస్, వీటన్నిటి మీద కూడా అతను ఆ బుక్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఓకే, ఎయిమ్స్ టు ఎడ్యుకేట్ సిటిజన్స్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ అమిట్ ఆన్ గోయింగ్ జ్యుడిషియల్ రిఫార్మ్ డిబేట్స్. సో ఇతని ద్వారా, ఈ బుక్ ద్వారా సో సొసైటీకి ఆ నాలెడ్జ్ పెంచడానికి ఈ బుక్ అనేది ఇతను రాయడం జరిగింది. ఓకే, ఎస్, రిమెంబర్ వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, స్పోర్ట్స్. దేవికా సిహాగ్ విన్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టైటిల్ ఇన్ మలేషియా 2025. సో ఇండియన్ షెట్లర్ దేవికా సిహాగ్, షీ ఈస్ జస్ట్ 20 years old. తను ఫర్ ద ఫస్ట్ టైం ఉమెన్స్ సింగిల్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ని విన్ అవ్వడం జరిగింది. ఓకే, సో దేవికా ఎవరో వ్యక్తి? దేవికా సిహాగ్, షీ ఈస్ జస్ట్ 20 years. తను ఒక ఫేమస్ ఇండియన్ షెట్లర్. తను ఇంటర్నేషనల్ ఈవెంట్లో ఫర్ ద ఫస్ట్ టైం వన్ అవ్వడం జరిగింది. ఓకే, ఎక్కడ జరిగిందమ్మా ఈ ఈవెంట్? మలేషియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025లో, ఇది ఐపోహ్లో జరిగింది, మలేషియాలో జరిగింది. ఓకే, సో దీంట్లో డిఫీటెడ్ 5th seed కాంపాట్రియాట్ ఇషా రాణి బరు. సో ఎవరిని డిఫీట్ చేసింది? తను ఇషా రాణిని డిఫీట్ చేయడం జరిగింది. సో తను ప్రీవియస్గా ఏమేమి ఈవెంట్స్ విన్ అవ్వడం జరిగిందంటే, సో స్వెడిష్ ఓపెన్ అండ్ పోర్చుగల్ ఇంటర్నేషనల్ 2024లో తను విన్ అవ్వడం జరిగింది. ఓకే, సో రీసెంట్లీ వన్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇన్ బెంగళూరు. అర్థమైందా? సో హూ ఇస్ షీ? దేవికా సిహాగ్, షీ ఈస్ జస్ట్ 20 years old. తను రీసెంట్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో తను విన్ అవ్వడం జరిగింది. ఎవరి మీద విన్ అయింది? ఇషా రాణి మీద విన్ అవ్వడం జరిగింది. దీనికన్నా ముందు తను ఆల్రెడీ స్వెడిష్ ఓపెన్ అండ్ పోర్చుగల్ ఇంటర్నేషనల్ కూడా విన్ అవ్వడం జరిగింది. ఓకే, సో తను రీసెంట్గా సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ బెంగళూరు, అక్కడ కూడా తను విన్ అవ్వడం జరిగింది. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియా టు హోస్ట్ ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025. ఓకే, ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025 అనేది ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా అనేది హోస్ట్ చేయబోతుంది. వింటర్ స్పోర్ట్స్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయబోతారు? 20 నుంచి 23 ఆగస్ట్ వరకు ఈ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయబోతారు. ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు? ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ అయిన మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్లో ఈ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాకి సంబంధించి ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఏం హోస్ట్ చేస్తున్నారమ్మా? ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2025 అనేది హోస్ట్ చేయబోతుంది. ఈ ఈవెంట్ అనేది ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు? ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, ఓకే, రాయ్పూర్లో మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్లో కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, సో హూ ఈస్ గోయింగ్ టు ఆర్గనైజ్ దిస్? ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ ఈవెంట్స్ని ఎవరు ఆర్గనైజ్ చేయబోతున్నారు? ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో మొత్తం ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? మొత్తం 9 కేటగిరీస్ ఉంటాయమ్మా. 222 meters to 5000 meters రిలే. ఓకే, ట్రాకింగ్, షార్ట్ ట్రాకింగ్, ఇది మొత్తం 222 meters నుంచి 5000 meters వరకు మొత్తం 9 కేటగిరీస్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో మొత్తం 11 ఏషియన్ కంట్రీస్ ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఓపెన్ షార్ట్ ట్రాక్ ఈవెంట్ అనేది మన ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఈ ఈవెంట్ అనేది ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారమ్మా? ఓకే, రాయ్పూర్ మహారాణా ప్రతాప్ కాలేజ్లో కండక్ట్ చేయబోతున్నారు, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో. సో హూ ఈస్ గోయింగ్ టు ఆర్గనైజ్ దిస్? ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈస్ గోయింగ్ టు ఆర్గనైజ్ దిస్. సో మొత్తం ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయమ్మా? ఏషియన్ కంట్రీస్ మొత్తం 11 countries are going to participate in this events. మొత్తం 9 categories, 222 meters నుంచి 5000 meters రిలే వరకు ట్రాకింగ్ అనేది వీరు కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, సో దాంతో పాటు ఓకే, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్బిచువరీస్.
ఫార్మర్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ బాబ్ సింప్సన్ పాసెస్ అవే ఎట్ 89. సో రాబర్ట్ బ్యాడ్లే, సో తనను బాబ్గా పిలుస్తారు, బాబ్ సింప్సన్. తను రీసెంట్గా చనిపోవడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 89. హీ ఈజ్ ఎ ఫార్మర్ ఆస్ట్రేలియన్ కెప్టెన్. ఓకే, సో హీ వాజ్ రిప్రజెంటెడ్ ఆస్ట్రేలియా ఇన్ 62 టెస్ట్. అతను మొత్తం ఆస్ట్రేలియా తరపున 62 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. సో ఇతనికి మొత్తం 48-69 రన్స్ చేశారు ఎట్ ద యావరేజ్ ఆఫ్ 46.81. 10 సెంచరీస్ చేశారు, 27 50s చేశారు అండ్ 311 హై స్కోర్ అనేది. ఓకే, నెక్స్ట్ లెట్ ఆస్ట్రేలియా ఇన్ 39 టెస్ట్ అవుట్ ఆఫ్ 62. మొత్తం 62 టెస్ట్లో ఇతను ఆస్ట్రేలియా తరపున కెప్టెన్గా 39 టెస్ట్లో ఇతను ఆడడం జరిగింది. ఓకే, బాబ్ సింప్సన్, హీ ఈజ్ అ ఫార్మర్ ఆస్ట్రేలియన్, హీ హాజ్ రీసెంట్లీ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 89. ఓకే, అతను మొత్తం ఎన్ని సెంచరీస్ చేశారు? 10 సెంచరీస్ చేశారు అండ్ 27 50s చేశారు. అతని యొక్క హై స్కోర్ వచ్చేసి 311, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ఆగస్ట్ 19, 2025. సో ప్రతి ఇయర్ మనము ఆగస్ట్ 19న ఏ డేగా జరుపుకుంటామంటే వరల్డ్ హ్యుమానిటేరియన్ డేగా జరుపుకుంటాము. నాట్ ఓన్లీ ద వరల్డ్ హ్యుమానిటేరియన్ డే బట్ ఆల్సో ద వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా మనము ఈరోజు జరుపుకుంటాము. ఓకే, సో ఆగస్టు 19న మానవతా కార్యకర్తలను గౌరవించేందుకు 2003 బాగ్దాద్ UN బాంబు దాడిని స్మరించుకునేందుకు పాటించబడుతుంది. ఓకే, సో ఎవరైతే దేని మీద అవేర్నెస్ పెంచడానికి, సో కాన్ఫ్లిక్ట్స్, డిజాస్టర్స్, గ్లోబల్ క్రైసిస్, సో వీటన్నిటి మీద అవేర్నెస్ పెంచుకోవడానికి ప్రతి ఇయర్ మనం ఆగస్ట్ 19న వరల్డ్ హ్యుమానిటేరియన్ డేగా జరుపుకుంటాము. సో వాట్ ఈస్ ద థీమ్? యాక్ట్ ఫర్ హ్యుమానిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్ట్ ఫర్ హ్యుమానిటీ, కలెక్టివ్ యాక్షన్ ఫర్ హ్యుమానిటేరియన్ లా అండ్ క్రైసిస్ సపోర్ట్. సో ఏంటి? గ్లోబల్ క్రైసిస్, డిజాస్టర్స్, కాన్ఫ్లిక్ట్స్, వీటి మీద అవేర్నెస్ పెంచడానికి ప్రతి ఇయర్ మనం ఆగస్ట్ 19న వరల్డ్ హ్యుమానిటేరియన్ డేగా జరుపుకుంటాము. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటమ్మా? యాక్ట్ ఫర్ హ్యుమానిటీ. నాట్ ఓన్లీ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే, ఈ ఆగస్ట్ 19న మనం ఏ డేగా జరుపుకుంటాము? వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా కూడా జరుపుకుంటాము. సో మార్వాడి గో బ్యాక్ అనేది ఏ స్టేట్లో జరుగుతుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎస్, కమాన్. ఎస్, మార్వాడీస్ గో బ్యాక్ అనే ర్యాలీ ఏ స్టేట్లో జరుగుతుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది ప్రస్తుతం ఇష్యూ కదా, సో ఏ స్టేట్లో నడుస్తుందమ్మా ఈ ఇష్యూ అనేది? ఎస్, కమాన్ స్టూడెంట్స్. ఏ స్టేట్లో మార్వాడి గో బ్యాక్ అనే ఇష్యూ జరుగుతుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎస్, వెరీ గుడ్. సో ఏంటి? వీళ్ళు దే నో ద టెక్నిక్స్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్లో వాళ్ళు టెక్నిక్స్ తెలుసు కాబట్టి లోకల్గా ఉన్న బిజినెస్ మ్యాన్స్కి దెబ్బతీస్తున్న విధంగా, సో ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళండి అని తెలంగాణలో జరుగుతుంది మార్వాడి గో బ్యాక్ ఇష్యూ. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రీజనింగ్ 2.0కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్తో అప్డేటెడ్ కంటెంట్తో కూడిన రీసెంట్గా మనకు కోర్స్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది కదా. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, సో బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్లో వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎస్ఎస్సి CGLకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. SSC CHSLకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. IBACIOకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. SBI POకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. SBI క్లర్క్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. IBPS PO 2025కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. IBPS క్లర్క్కి సంబంధించిన కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. RRB ALP CBT 1 కంప్లీట్ కోర్స్ అవైలబుల్గా ఉంది. TGPSC VRO VRX సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. 0 to హీరో కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. సో లెట్ స్టార్ట్స్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాటి మీద MCQs చూద్దాం. సో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ MCQsకి ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద SLINEX 25 naval exercise between Sri Lanka and India? To conduct maritime trade negotiation, to enhance maritime security through joint patrols, to strengthen camaraderie and operational coordination, to develop new naval technologies. Yes, come on. What is the answer for the students? Yes. లైవ్ చాట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ బటన్ని క్లిక్ చేయండి అండ్ ట్రై టు గివ్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రశాంతి. ఎస్, ఓకే,
ఎందుకమ్మా? సో నావల్ ఎక్సర్సైజ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఇరు కంట్రీస్ కోఆర్డినేట్ చేసుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. వెరీ గుడ్. హౌ లాంగ్ డిడ్ ద వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఇన్ బీజింగ్ లాస్ట్? 2 days, 3 days, 4 days, 5 days. సో మనకు చైనాలో వరల్డ్ హ్యూమనాయిడ్ స్పోర్ట్స్ అనే గేమ్స్ అనేవి జరుగుతున్నాయి కదా, సో అవి మొత్తం ఎన్ని రోజులు జరుగుతాయని అడుగుతున్నారు. చెప్పండి అమ్మా. సో ఫర్ ద ఫస్ట్ టైం రోబోట్స్ యొక్క కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి, లైక్ డాన్సింగ్, కిక్ బాక్సింగ్, సాకర్ గేమ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 500 రోబోట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి 16 కంట్రీస్ నుంచి. ఓకే, సో రన్నింగ్ రేస్లో 100 meters రన్నింగ్ రేస్లో 21.5 secondsలో రోబోట్ అనేది అచీవ్ చేయడం జరిగింది. సో మొత్తం ఎన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు? 3 days, 4 days? Okay, I think 4 days. Let's see. Four days, students. Okay, four days, not 2 days, 4 days. Three days కాదమ్మా, 4 days. ఓకే, నెక్స్ట్. వెన్ ఈస్ ద ప్రిలిమినరీ డిజైన్ ఫేజ్ ఫర్ రష్యాస్ వెనెరా టీ మిషన్ టు వీనస్ షెడ్యూల్ టు బిగన్? January 2025, June 2025, January 2026, June 2026. Yes. What is the answer for these students? లర్నర్స్ ఫర్ లైఫ్ అలాంటి ఏమున్నా కూడా ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయనమ్మా, వాళ్ళు మీకు పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, రిలేటెడ్ టు కోర్సెస్, ఎగ్జామ్స్ అండ్ డిస్కౌంట్స్ ఇవి అన్నిటి గురించి కూడా కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్స్కి కాల్ చేయండి, వీరు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? వెరీ గుడ్, January 2026. Why is the NPCI discontinuing P2P UPI collect request by October 2025? To introduce a new payment system to combat financial fraud, to reduce transaction costs, to simplify UPI interface. So October 2025 నుంచి NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలెక్ట్ రిక్వెస్ట్, ఓకే, కలెక్ట్ రిక్వెస్ట్ని నిలిపివేయబోతున్నారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఎందుకోసమమ్మా? టు కంబాట్ ఫినాన్షియల్ ఫ్రాడ్. What is the approximate valuation of the Ambani family's business as per the 2025 Hurun India most valuable family business list? 25 lakh crore, 26 lakh crore, 27 lakh crore, 28.2 lakh crores. సో వీళ్ళ యొక్క వెల్త్ ఎంత అని అడుగుతున్నారు. అంబానీ ఫ్యామిలీస్ యొక్క వెల్త్ ఎంత? ఈ వెల్త్ ద్వారా సో ఈ 2025 ఇయర్లో వాళ్ళ యొక్క వెల్త్ అనేది 10% రైజ్ అయిందంట. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ question? Very good, 28.2. How many metric tons of gold reserves were identified by the Geological Survey of India in Odisha? 15 metric tons, 20 metric tons, 25 metric tons, 30 metric tons. సో GSI అనేది మనకు 1851లో ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. సో హూ ఈస్ ద హెడ్ చెప్పారమ్మా? ఎస్, 28.2 lakh crores. So what is the answer for these students? Very good. What action is CM Revant planning to take on tank bund in Hyderabad to honor Sardar Savai Papanna Goud? Lay the foundation stone for a statue, inaugurate a museum, launch a commemorative stamp, rename a street. So what is the answer for these students? I have explained the story of this Papanna Goud. Okay, so what is the answer? So recently mana సీఎం రేవంత్ రెడ్డి గారు ఇతనికి సంబంధించి ఒకటి చేయబోతున్నారు. సో వాట్ ఈస్ దట్? ఎస్, వెరీ గుడ్, కాంతారావు, వెరీ గుడ్. చెప్పండమ్మా.
ఓకే, ఏం చేయబోతున్నారు, అతనికి సంబంధించిన స్టాచ్యూకి ఫౌండేషన్ స్టోరీ లే చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్, వేర్ ఇన్ ఇండియా వర్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్డ్ బిట్వీన్ రైల్వే ట్రాక్స్ ఫర్ ద ఫస్ట్ టైం, ముంబై, వారణాసి, చెన్నై, ఢిల్లీ. ఓకే, సో రైల్వే స్టేషన్ ప్రెమిసెస్లో కూడా న్యూఢిల్లీ వాళ్ళు, రైల్వే స్టేషన్ ప్రెమిసెస్లో న్యూఢిల్లీ వాళ్ళు సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేశారు కదా. సో అదే విధంగా ఒక ప్లేస్లో రైల్వే ట్రాక్స్ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, సో ఆ గ్యాప్లో కూడా వీళ్ళు సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం. ఎక్కడ? ఓకే, వారణాసి, బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ ప్లేస్లో. నెక్స్ట్, ఎట్ విచ్ ఈవెంట్ డిడ్ ఇండియన్ పారా అథ్లెట్ బవీనా పటేల్ విన్ ఏ మెడల్ ఇన్ 2025? ITTF వరల్డ్ పారా ఈవెంట్స్ ఇన్ స్పోకెన్ USA, Paralympics in Paris, ఏషియన్ పారా గేమ్స్ ఇన్ జకార్తా, కామన్వెల్త్ పారా ఛాంపియన్షిప్. సో మన ఇండియా కామన్వెల్త్ గేమ్స్ అనేది ఏ ఇయర్లో హోస్ట్ చేయబోతుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది మనం రీసెంట్గానే డిస్కస్ చేసాం కదా. సో అవర్ ఇండియా ఈజ్ గోయింగ్ టు హాయిస్ట్ కామన్వెల్త్ గేమ్స్. సో మనం రీసెంట్గానే, సో కెనడా డ్రాప్ అయింది. సో కామన్వెల్త్ గేమ్స్ని హోస్ట్ చేయడానికి కెనడా డ్రాప్ అవడం వల్ల మన ఇండియాకి ఈ ఛాన్స్ అనేది వచ్చింది. సో ఏ ఇయర్లో కామన్వెల్త్ గేమ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రీసెంట్గానే మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాము. 2030 2032? ఎస్, వెరీ గుడ్. ఓకే, 2032లో ఏంటమ్మా, 2032లో ఒలింపిక్స్. ఎస్, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది స్టూడెంట్స్? ఆప్షన్ ఏ. Where will the Asian Open Short Track Speed Skating Trophy 2025 be held? Shimla, Himachal Pradesh, Raipur, Dehradun, Uttarakhand, Srinagar, Jammu and Kashmir, Gangtok, Sikkim. Yes. కింద స్క్రోల్ అవుతుంది కదా అమ్మ నెంబర్, అదే వాటికే కాల్ చేయండి, సార్ మాట్లాడతారు మీతో. ఓకే, రాయ్పూర్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. రీజనింగ్ 2.0కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ అప్డేటెడ్ కంటెంట్తో కూడిన కోర్స్ అనేది మనకు రీసెంట్గా లాంచ్ చేశారు కదా. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్లో గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా సాధించాలనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్కి రీజనింగ్లో ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వద్దంటే, సో ఇలాంటి కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకొని బేస్డ్ ఆన్ ద 2025 ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్, మోడల్స్ అన్నీ బేస్ చేసుకొని ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవ్రీబడి గో త్రూ దిస్ కోర్స్. 0 to హీరో కోర్స్ కూడా మనకు ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అయ్యి బేసిక్స్ కూడా రాని స్టూడెంట్స్ ఉంటారో, సో అలాంటి వాళ్ళకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు విత్ బెస్ట్ ట్రిక్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్. ఇందులో మనకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఎస్ఎస్సి జీడీ కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. IBACIOకి కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. SBI POకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. SBI క్లర్క్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. IBPS POకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఆర్ఆర్బీ NTPC కంప్లీట్ కోర్స్ CBT1 CBT2 కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. ఆర్ఆర్బీ LP CBT1 కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఆర్ఆర్బీ LP CBT1 CBT2 కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. బ్యాంక్ SSC ఆర్ఆర్బీకి సంబంధించిన కాంబో కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. బ్యాంక్ మహాప్యాక్ కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. APPSC TGPSC SI కానిస్టేబుల్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. APPSC TGPSC SI కానిస్టేబుల్ కోర్సెస్ అండ్ గ్రూప్ 2 కోర్సెస్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. TGPSC VRO VRX సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. UPSC CSATకి సంబంధించిన కోర్స్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉంది. సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా మనకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన PDF మీకు కావాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అన్నీ కూడా క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అంటే మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. ఓకే, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ PDF ప్రొవైడ్ చేస్తారు. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, టిల్ నౌ హూ హ్యాస్ నాట్ యెట్
లైక్ దిస్ సెషన్ వన్స్ ఆల్ ఆఫ్ యూ క్లిక్ ద లైక్ బటన్. అండ్ దాంతోపాటు చందన్ లాయిక్స్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ మెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు డైలీ లైవ్ సెషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అయినట్లయితే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఆ సోషల్ మీడియా ఛానల్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇప్పటి వరకు ఎవరైనా ఎస్ఎస్సి ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని ఇంకా కూడా యూటిలైజ్ చేసుకోలేదో, సో ప్రతి ఒక్కరు ఆ 15 మాక్ ఎగ్జామ్స్ని ఏవైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామో ఆ 15 మాక్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయండి. సో దట్ మీకు కరెంట్గా జరిగే ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయో సో అలాంటి ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందవచ్చు. ఓకే, సో దాంతోపాటు ఇంకా కూడా ఎవరైనా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని యూటిలైజ్ చేసుకోలేదో యూటిలైజ్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే స్టూడెంట్స్. బాయ్. Let's meet in the evening session. Yes. ఇప్పటి వరకు ఎవరైనా చందన్ లాజిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో సో ప్లే స్టోర్లోకి వెళ్ళండి, చందన్ లాజిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మై కోర్సెస్ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఫ్రీ కంటెంట్ అనేది మీకు వస్తుంది. సో అవి ఒకసారి ఫ్రీ డెమో క్లాసెస్ వినండి. విన్న తర్వాత కోర్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే స్టూడెంట్స్, bye for today. Let's meet in the evening session.